నిన్ను మర్చిపోయి వెళ్తానని కంగారు పడ్డావా? పొరపాటును కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. అక్కడ అడవిలో జంతువులు, వాటితో పాటు ఆ రిషిగాడు ఉంటాడని తెలిసినా నాకేం భయం వేయటం లేదు. నువ్వు నా తోడుంటే నాకంతే చాలు. ఈ ట్రిప్ నా లైఫ్ లో మర్చిపోలేను. అరకులోయను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదా అండి? అరకు చూశాను, అక్కడ అందాల్ని చూశాను. ఇక చూడాల్సింది ఒకటే, నా అదృష్టం. అంటే చెప్తా. చెప్పండి మేడం. ఎక్కడా? ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా మేడం, దగ్గరలో ఉన్నాం. మీరు? మేము కూడా దారిలో, కార్లో. ఇంకో 10 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ లో ఉంటాం. అలాగే మేడం. రిషి వచ్చాడా? సార్ వారు ఇందాక పోయినారు మేడం. ఓకే, వస్తున్నానని చెప్పు. మంచిది మేడం. ఇందాకేదో అదృష్టమన్నారు. అది తప్పు. అదృష్టమేంటి? నాన్సెన్స్. అది అవకాశం. ఈ అవకాశాన్ని నా కోసం ఉపయోగించుకోబోతున్నాను. ఎలా? అరకులో దిగిన తర్వాత నా గేమ్ స్టార్ట్ అవబోతుంది. నేను రిషి, రిషి నేను. దట్స్ ఆల్. మాతో ఎవ్వరు ఉండరు, మేము ఎవరితో ఉండము. మేమిద్దరమే. మరి షూటింగు యూనిట్ అరకులో, మేము అడవుల్లో. అంత ప్లాన్ చేశారా? ఎస్. అంతా అనుకున్నట్టు జరుగుతుందంటారా మేడం? ఎస్. ప్లాన్ చేసింది ఎవరు? మా అన్నయ్య. ప్రతిదీ పద్ధతిగా ఉంటుంది. అయితే అరకు నుంచి తిరిగొచ్చేటప్పుడు మీరు నన్ను డ్రాప్ చేయరన్నమాట. అదేంటి? అప్పుడు రిషి బాబు మీ పక్కనుంటాడుగా. ఎంచక్క బాబు భుజం మీద తలాంచి ఓ కబుర్లు చెప్పుకుంటూ తిరిగొస్తారు.
ఎక్సలెంట్ అంకుల్, చాలా బాగుంది. మీకు నచ్చుతుందనే నమ్మకంతోనే ఇక్కడ బోర్డింగ్ అరేంజ్ చేశాను బాబు. వావ్, ఇంత బ్యూటిఫుల్ లొకేషన్లో మనం ఉండబోతున్నామంటే నిజంగా ఎక్సైటింగ్గా ఉంది. ఎంతైనా అరకులోయ అందమే వేరు. ఏముంది ఇందులో అంత బ్యూటీ? వలస పక్షుల గుడిసెలకి కాస్త కలర్ఫుల్ కోటింగ్ ఇచ్చారు అంతేగా. అయినా ఇదేమన్నా స్విట్జర్లాండా? ఆఫ్టర్ ఆల్ అరకులోయ. కరెక్ట్గా చెప్పారు మేడం. సరిగ్గా నాకు అలాగే అనిపించింది. వైజాగ్ లో ఏ స్టార్ హోటల్లోనో అకామిడేషన్ ఇస్తారనుకున్నాను. తీసుకొచ్చి ఈ గుడిసెల్లో పారేశారు. ఈమెకొక్క సినిమా హిట్ అయిందంటే ప్రొడ్యూసర్లు చచ్చారన్నమాటే. ఫస్ట్ సినిమా కింద బిల్డప్ ఇస్తుందంటే నెక్స్ట్ మూవీకి ప్రొడ్యూసర్కి రోజుకో సినిమా చూపిస్తుంది. అబ్బా, జర్నీతో బాగా టైర్డ్ అయ్యాను. అవునవును, మీ ఫేస్ చూస్తుంటే అలసట తెలిసిపోతుంది. చిచ్చి, వీడు హీరోకి చెంచా, అది హీరోయిన్కి చెంచా. వైజాగ్లో ఫ్లైట్ దిగి 2 గంటలు ఏసీ కార్లో వచ్చినందుకు అలసిపోయిందంట. ఏంటి? ఏం లేదు, మైండ్ వాయిస్ స్వాగతంలో బయటకు వచ్చేసింది అంతే. నేనెక్కడుండాలి? గుడిసెలో. వాట్? ఇందాక మీరే కదా మేడం గుడిసెలా ఉన్నాయన్నారు. మీ రేంజ్కి తగ్గట్టు లేకపోయినా సర్దుకుపోక తప్పదు మేడం. బాబు, మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి. ష్యూర్ అంకుల్, చాలా రోజుల తర్వాత ప్రకృతి మధ్యలో న్యాచురల్ లివింగ్ లా ఉంది. వెళ్ళండి బాబు. థ్యాంక్ యూ. సార్, నాకు రిషి పక్క టెంట్ కావాలి. దాన్నే ఉందమ్మా, అలాగే ఉండండి. హో, దట్స్ ఫైన్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. వణకం సార్ వాడే. మామూలుగా హీరోలు అడుగుతారా హీరోయిన్ పక్క రూమ్ కావాలనే. ఇప్పో ట్రెండ్ అల్లా మారిపోచ్చే. అవునా, ఇలాగే ఓ ప్రొడ్యూసర్ను కూడా ఓ హీరో అడిగాట. ఏమి దానే? హీరోయిన్ పక్క రూమ్ కావాలని. అప్పుడన్నా నాలాగే దాందే ఉందలే అనుకొని ప్రొడ్యూసర్ వాళ్ళిద్దరిని పక్క రూముల్లోనే ఉంచాడంట. ఉంచితే ఇంకేముంది, ఆ ప్రొడ్యూసర్ చెల్లెల కాపురం కూలిపోయింది. అదెలా సార్? హీరో గారు ప్రొడ్యూసర్ చెల్లెల భర్త కాబట్టి. హా? ఆ. కాదులే. రేపొక్కరోజు ఆగితే ఎల్లుండి మన కండల హీరోతో ఈ కొండల్లో అడవుల్లో జల్సాగా ఎంజాయ్ చేయొచ్చు. నా దారికి కూడా తెచ్చుకోవచ్చు. వాట్ నెక్స్ట్?
కొండల్లాంటి నీ కండలు చూసుకొని నువ్వే మురిసిపోతే సుఖమేంటి రిషి? అరకులోయను మించిన అందాలు నా దగ్గర ఉన్నాయి. నన్ను చూడు మై డియర్ రిషి. అరే హిటే వస్తున్నాడు. కొంపతీసి నా మనసులో మాటలు వినిపించాయా ఏంటి? మేఘాల్లో తేలిపోతున్నట్టుంది. ఇంత ఎత్తులో ఇంత అందమైన లొకేషన్లో ఉండటం భలే థ్రిల్లింగ్గా ఉంది. దిగేటప్పుడు గుడిసెల్లా ఉన్నట్టున్నాయని ఇవే టెంట్ల గురించి సంజనతో చెప్పినట్టు గుర్తు. మనసులో ఉన్నది ఒప్పుకోవటంలో తప్పు లేదు. ఇంకొకరి మెప్పు కోసం తప్పుగా మాట్లాడడం మొదలు పెడితే చివరికి ఆ తప్పులు తప్ప జీవితంలో ఇంకేమీ మిగలవు. ఏమో, నీలా ముసలమ్మలా ఆలోచించడం నా వల్ల కాదు. ఎంజాయ్ చేయడానికి ఇది మంచి ప్లేస్ అన్నాను. అందులో తప్పే ఉంది. మాస్టర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని డాన్స్ ప్రాక్టీస్ చేయించమని చెప్పారు. ఎంజాయ్ చేయమని చెప్పలేదు. మాస్టర్ ఆ మాట నీకు చెప్పినట్టు గుర్తు. అందుకే నేను నీకు చెప్తున్నాను, వెళ్ళి సంజనతో స్టెప్స్ ప్రాక్టీస్ చేయించు. సంజన స్లో లర్నర్, మన హీరోలా కాదు. హా? ఆ లుక్ ఏంటి? హీరోని ఎన్నడూ లేంది అంతలా పొగుడుతున్నావేంటో. హీరోయిన్ పట్టుకొని సంజన అని ఏకవచనం ప్రయోగిస్తున్నావేంటి? అందులో తప్పే ఉంది. హీరోయిన్ పట్టుకొని సంజన అంటుంది, గారు గీరు లేకుండా. గారడం గీరడం, గారాలు పోవడం, తానా అంటే తందానా అనడం, ఇవన్నీ నీకు అలవాటు, తనకు లేదు పాపం. ఏంటి ఏమనుకుంటున్నావు నా గురించి? కొత్త చెంచా. వాట్? దీని గురించి. కొత్త చెంచా కదా, బాగా మెరిసిపోతుంది. నేను మాట్లాడేదేంటి, నువ్వు మాట్లాడేదేంటి? మేఘమాల గురించే కదా నువ్వు అనేది. సంస్కారం ఉందని తెలిస్తే ప్రొడక్షన్లో అంటలతో ఆవిడ్ని కూడా అమ్మాయిని పిలిచే సంస్కారం తనకుంది. పేరు పెట్టి పిలిచిందంటే ఆవిడ గారు పేరు చెడగొట్టుకునే పనేదో చేసుంటారని దాని అర్థం. దగ్గరలో మంచి టెంపుల్ ఉందంట మేఘమాల. అక్కడ అమ్మవారికి నమస్కారం చేసుకుంటే మనం కోరుకునే జరుగుతుందో లేదో అక్కడే తెలిసిపోతుంది. నీకు ఇలాంటి వాటి మీద నమ్మకం ఎక్కువ కదా, అందుకే చెప్దామని వచ్చాను. అవునా? అయితే తప్పకుండా వెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ. సరే గాని మీ సంజన గారు గీరు ఎవరికోసం తెగ ట్రై చేస్తున్నట్టున్నారు. వెళ్ళి ఆవిడ గారికి టెంపుల్కి వెళ్తే జవాబు దొరుకుతుందని చెప్పు.
నీకొచ్చిన సంబంధం ముడిపడేదో కాదో తెలుసుకోవాలి, అంతే కదమ్మా? అవునండి. అబ్బాయి పేరు తలుచుకొని ఆ పాలల్లో ఈ ఆకు వెయ్యమ్మా. తప్పకుండా ఈ సంబంధం కుదురుతుందమ్మా. ఈ పాలు ఎరుపు రంగులోకి మారుంటే కుదిరేదే కాదు. కళ్యాణ ప్రాప్తిరస్తు. వెళ్ళొస్తాం పూజారి గారు. వెళ్ళిరా అమ్మా. ఊరికి కొత్త అమ్మా? షూటింగ్ కోసం వచ్చింది మీరేనా? అవునండి, అమ్మవారిని దర్శించుకుందామని వచ్చాను. సిటీ వాళ్ళంటే ఏమో అనుకున్నా. భక్తి ప్రపత్తులు బాగానే ఉన్నాయే. అంతా అమ్మవారి మహిమ. చూడమ్మా, పెళ్లి కావలసిన దానిలా ఉన్నావు. నీ మనసులో ఎవరైనా అబ్బాయి ఉంటే అతనితో నీ జీవితం ముడిపడుతుందో లేదో అమ్మవారిని అడిగి తెలుసుకోవచ్చు. నా మనసులోనా? అమ్మా, అతనెవరో, ఎక్కడుంటాడో, కనీసం పేరేంటో కూడా తెలీదు. కానీ మాటి మాటికి గుర్తొస్తూ కష్టాల్లో ఉన్నప్పుడు నాకు తోడుగా అనిపిస్తున్నాడు. నిజంగా అతను నాకు కనబడతాడా? అతనితో నా జీవితం ముడిపడుతుందా? ఈ ఆకు తీసి పాలల్లో వెయ్యమ్మా. నిజంగా అమ్మవారు సమాధానం చెప్తుందా పూజారి గారు? అమ్మను శంకించకమ్మా, అపశకునం. మనస్ఫూర్తిగా నమ్మి ఆకు వెయ్యి. ఇదేంటి, పాలరంగు మారలేదు? బహుశా నువ్వు అతన్ని సరిగ్గా తలుచుకోలేదమ్మా. అతని పేరు కూడా నాకు తెలీదు పూజారి గారు. పేరు కూడా తెలియకుండానే ప్రేమించావా తల్లి? కలికాలం. అయితే ఫలితం కనపడదమ్మా. ముడిపడుతుందంటే పసుపు రంగులోకి, ముడిపడదంటే ఎరుపు రంగులోకి మారుతుంది. రేపు ఫారెస్ట్ సీన్స్ కంప్లీట్ చేసి ఎల్లుండి ఇక్కడే ప్లాన్ చేస్తున్నాం బాబు. చిన్నప్పుడు మీరు హీరోయిన్ ఇక్కడే కలుసుకుంటారు. మీరు పెద్ద అయ్యాక ఈ అమ్మవారే మిమ్మల్ని కలుపుతుంది. పాలు ఎరుపు రంగులోనికి మారితే మా ఇద్దరికి క్షణం కూడా పడదని అర్థం, అంతే కదా? అంతేనమ్మా. అలాగని ఎర్రగా మారాలని కూడా కోరుకోకూడదమ్మా. ఈ రిషిగాడి పేరు తలుచుకొని వేస్తాను. పాలు ఎర్రగా మారి అమ్మవారి మహత్తు నిజమో కాదో తెలుస్తుంది.
మీ ఇద్దరికి తప్పకుండా ముడిపడుతుందమ్మా.